Hi everyone, this is Madhumita and I'm right back here today. And today's topic is about pleural effusion. ప్యూరల్ ఎఫ్యూజన్ అనేది చాలా మందికి తెలియని ఏమంటే లంగ్స్ అండ్ చెస్ట్ వాల్ మధ్యలో నీరు చేరడం. అలా ఎందుకు నీరు చేరుతుంది అంటే ట్రామా అయ్యుండో లేకపోతే ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ పోస్ట్ సర్జరీ చేంజెస్ వల్ల కూడా ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ చెస్ట్ వాల్ నుంచి లంగ్ మధ్యలో చిన్న చిన్న ఫ్లూయిడ్స్ ఉంటాయన్నమాట. అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే ఒక డిసీజ్ వల్లనో టీబీ ఫీవర్ ఎక్కువ రావడం వల్లనో అట్లా అయినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే మనం ప్యూరల్ ఎఫ్యూజన్ అంటాం. లంగ్స్లో నీరు చేయడం అనేది నేను ఆల్రెడీ తెలుగులో కూడా చెప్పాను. అండ్ ప్యూరల్ ఎఫ్యూజన్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనకి వచ్చిన డిసీజ్ని బట్టి పోస్ట్ సర్జికల్ చేంజెస్ వల్ల కూడా వస్తాయి. మనకు వచ్చిన డిసీజ్ అంటే ఫీవర్ లాంగ్ టైం ఉండడము, ఫీవర్ లాంగ్ టైం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆర్గాన్స్ సచ్ లైక్ చెస్ట్ వాల్కి లంగ్కి మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే దీని వాల్యూమ్ని బట్టి అంటే ఎంత ఉంది అనే ఆ వాల్యూమ్ని బట్టి దీన్ని రిమూవ్ చేయడం కానివ్వండి, క్యూర్ చేయడం ఇలాంటివి చేస్తారనమాట. సో టుడే ఈస్ ద టాపిక్ ఈజ్ అబౌట్ ద ప్యూరల్ ఎఫ్యూజన్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ ఫాలో, కమెంట్.